దేశవ్యాప్తంగా జరగనున్న కార్మిక సమ్మెలో మున్సిపల్ కార్మికులు పాల్గొంటున్నారని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి వెల్లడించారు. కొత్తపేటలోని మల్లెలింగ భవన్లో గురువారం మాల్యాద్రి మాట్లాడారు. ఇప్పటికే మున్సిపల్ కార్మికుల సమస్యలపై కమిషనర్కి సమ్మె నోటీసు ఇచ్చామని అన్నారు. పాత విధానంలోని శానిటరీ కార్యాలయాల వద్ద హాజరును కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఐ నాయకులు, కార్మికులు సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె జరగబోతా ఉంది. ఆ సమ్మెలో మున్సిపల్ కార్మికులంతా కూడా పాల్గొనబోతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి సమ్మె నోటీస్ కూడా కమిషనర్ గారికి, అశోక్ గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్త సమస్యలే కాకుండా ఈ నగరానికి సంబంధించి మచ్చర్లకు సంబంధించి రోడ్ల మీద మచ్చర వేస్తూ ఉన్నారు. గతంలో లాగా సచివాలయాల వద్ద కాకుండా పాత మచ్చర ఆఫీస్ దగ్గరే మచ్చర వేయాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే బదిలీ కార్మికులకు సంబంధించి రెగ్యులర్ కార్మికులుగా కొనసాగించాలని, ఆ ఖాళీల్లో ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీల్లో వాళ్ళని అడ్జస్ట్ చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే మరి పర్మనెంట్ కార్మికులకి 62 వయసుగా నిర్ధారణ జరుగుతూ ఉంది. కానీ ఆప్కాస్ కార్మికులు మాత్రం 62 ఉన్నదాన్ని 60గా చేశారు. కానీ 62ని 62గా కొనసాగించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వీటన్నిటికంటే ప్రధానమైనది ఏదైతే పనిచేస్తూ చనిపోయారో ఆప్కాస్ కార్మికులుగా పనిచేస్తూ చనిపోయిన వారి పిల్లలకి గతంలో మరి ఆప్కాస్లో అవకాశం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అవకాశం లేకుండా చేయటం జరిగింది. వారి అందరిని కూడా విధుల్లోకి ఏదైతే ఇప్పటికే మరి అప్లై చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని, చనిపోయిన వాళ్ళ పిల్లలకు కూడా అవకాశం కల్పించాలని, గతంలో మాదిరిగానే కొనసాగించాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. వీటన్నిటికంటే ప్రధానమైంది మరి ఇలా నగరాలు పెరిగిపోతూ ఉన్నాయి, విస్తరణ పెరిగిపోతూ ఉంది. కానీ కార్మికుల సంఖ్య పెరగటం లేదు. కాబట్టి కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని కోరుతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సరెండర్ లీవ్ సంబంధించి పర్మనెంట్ కార్మికులకి పెండింగ్లో ఉంది, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు కాబట్టి వెంటనే మున్సిపల్ కార్మికులు కూడా సరెండర్ లీవ్ని అందజేయాలని, వాటితో పాటు డిఏలు, ఇంక్రిమెంట్లు అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చేయాలని కోరడంతో పాటు పని భద్రత సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి 8 గంటల పని విధానాన్ని కాదని ఇలా 10 గంటలు పనిచేయాలంటా ఉన్నారు. దాన్ని విరమించుకొని 8 గంటలనే పని దినాలను కొనసాగించాలని కూడా ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. వీటన్నిటికంటే మరి ప్రధానంగా ఈ రోజున్న పరిస్థితుల్లో మరి సామాన్లు కూడా ఏదైతే మరి పరికరాలు మరి అరాకొరా ఉన్నాయి, పరికరాలు కూడా ఇవ్వాలని, అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి బట్టలు, సబ్బులు, చెప్పులు, కుట్టుగూలి ఇవన్నీ కూడా ఉన్నాయి. నగరాభివృద్ధి మీద దృష్టి పెట్టే వాళ్ళు అధికారులంతా కూడా కార్మికులకు రావాల్సిన రాయితీలు కల్పించి పనిచేసుకోవాలని, అట్లాగే గతంలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు కూడా మరి కొన్ని రాయితీలు, బట్టలు, సబ్బులు ఇవన్నీ కూడా ఇచ్చారు. ఆ నూనెలు కూడా ఇవన్నీ కూడా ఆప్కాస్ వర్కర్లు కూడా ఇవ్వాలని జరుగుతూ ఉన్నాం. వీటన్నిటితో పాటు రేపు ఫిబ్రవరి 12వ తారీఖు జరిగే సమ్మెలో మున్సిపల్ కార్మికులంతా కూడా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం.